మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. బాల్యం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. అందులో ఎంతో కొంతమంది స్నేహితులు ఖచ్చితంగా ఉంటారు. అలాంటి ఆత్మీయ సమ్మేళనమే నా భూతో నా భవిష్యత్తు అనే రీతిలో తూప్రాన్ చిల్డ్రన్ హై స్కూల్లో ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ ఆత్మీయ సమ్మేళనం గురించి మనతో పాటు స్కూల్ ప్రిన్సిపాల్ మరియు స్టూడెంట్స్, విద్యార్థినులు చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సో ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు, ఎంతమందికి మీరు ఇన్వైట్ చేశారు? సుమారుగా ఈ ఆత్మీయ సమ్మేళనంలో దరిదాపు 1000 స్టూడెంట్స్ దాకా పార్టిసిపేట్ అయ్యారు. ఎక్కడైనా కూడా ఒక స్కూళ్ళు ఒక విద్యా సంవత్సరం ఒక విద్యార్థులు జరుపుకునే సందర్భాలు చూస్తున్నాం మనం. కానీ 40 ఇయర్స్ స్టూడెంట్స్ అంతా కలయిక అనేది గొప్ప విషయం. ఇది బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే అది అలాంటి సమ్మేళనం జరిగి ఉండదు. ఇలాంటి సమ్మేళనానికి మా విద్యార్థులు అండ్ క్రమశిక్షణతో కూడిన విద్యార్థులు అండ్ వచ్చి ఇక్కడ మమ్మల్ని అందరు గ్యాదర్ చేసి ఒకరు శ్రేయోభిలాషులు ఒకరు తెలుసుకోవటానికి, ఒకరు గురించి ఒకరు తెలుసుకోవటానికి, అలాగే ఇక్కడ పనిచేసిన టీచర్లను కూడా సన్మానించడానికి వచ్చిన మా విద్యార్థులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దాదాపు ఎంతమంది స్టూడెంట్ వచ్చారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా ఎంతమంది రావాల్సి ఉంది? సుమారు 800 చిల్లర దాటేరినట్టు ఉన్నారు. ఇప్పుడు 1000 దాకా వస్తారు. 1000 స్టూడెంట్స్ 40 ఇయర్స్లో గ్యాదర్ అవడం, ఒకే ప్లేస్లో ఒకే చోట ఒకే టైంలో గ్యాదర్ అవడం అనేది దట్టు 1 వీక్ డ్యూరేషన్లో ఆర్గనైజేషన్ చేయటం అనేది చాలా సమస్యతో కూడిన సమస్య. అయినప్పటికీ కూడా ఓపికతో కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉండినా కూడా అన్నిటి సర్దిద్దుకుంటూ పాజిటివ్గా నెగిటివ్గా రెండు తీసుకుంటూ, నెగిటివ్గా తీసుకున్న విషయాలు కూడా పాజిటివ్గా తీసుకున్నారు, పాజిటివ్ విషయాలు తీసుకొని కూడా నెగిటివ్ తీసుకున్నా కూడా అయినప్పుడు కూడా సంతోషంగా క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమము ఇంకా మీ స్కూల్లో భవిష్యత్తులో జరగబోతుందా? ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమం ఏమైనా జరిగిందా? ఇంతకు ముందు ఓల్డ్ బ్యాచ్ ఒక బ్యాచ్ మాత్రమే చేశారు. కానీ 40 ఇయర్స్ నుంచి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇది మొదటిసారి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ ఇలాంటి సమ్మేళనం జరగాలని ఆశిస్తున్నాను నేను. అంటే ఇప్పుడు 40 సంవత్సరాల కాలంలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం మీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎక్కడైనా జరిగిందా? ఏ స్కూల్ అన్నా ఇలాంటి సమ్మేళనం చూసారా? చూస్తే ఎక్కడ ఏదైనా ఉందా? 40 సంవత్సరాల సమ్మేళనం జరగడం అనేది ఎక్కడ చూడలేదు నేను. మా యూనియన్లో కూడా చూడలేదు నేను. ఏ ఇయర్ ఆ ఇయర్ చూసాం. కానీ 40 సంవత్సరాల విద్యార్థులందరినీ కూడా ఒక చోటకి ఒక ప్లాట్ఫామ్ మీద గ్యాదర్ చేయడం అనేది చాలా శుభకరం, ఆనందదాయకం, సంతోషకరం అని. ఇప్పుడు ఈ 40 సంవత్సరాల ఈ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఈ స్టూడెంట్స్ 40 ఇయర్స్ సెలబ్రేషన్ జరిపినటువంటి స్టూడెంట్స్ మున్ముందు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? మళ్ళీ ఇంకా వేరే వీళ్ళ ఉన్నటువంటి జూనియర్స్కి ఎలాంటి సందేశం? వాళ్ళ ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ఇందాక మనం గమనించాము. ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా ఆర్గనైజ్ చేసి అట్లీస్ట్ ఇప్పుడు మోటివేషన్ క్లాస్ తీసుకున్న వారు శ్రీపాల్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. కనీసం అట్లీస్ట్ 1 స్టూడెంట్ 100 ఫర్ ఏ మంత్ చేస్తే 1200 రూపీస్ ఫర్ ఇయర్ అవుతుంది. కాబట్టి దాని ద్వారా అవసరంలో ఉన్న విద్యార్థులకు ఎక్స్ స్టూడెంట్స్గా కానీ ప్రజెంట్ స్టూడెంట్స్గా కానీ ఆదుకోవటానికి వీలు పడుతుంది. అది మంచి పద్ధతి అని చెప్పేసి నా ఉద్దేశం.